భాగము 27వ సంకీర్తన 4వ చరణంలో రాయబడిన మాట. కీర్తన గ్రంథము 27వ సంకీర్తన 4వ చరణం. యెహోవా యొద్ద ఒక్క వరం అడిగితిని, దానిని నేను వెదకుచున్నాను. దేవునికి స్తోత్రం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, నీకే వందనాలు ప్రభువా. నీ మాటలు కొద్ది నిమిషాలు ధ్యానించుచుండగా మీరే నాతో మాతో అందరితో సూటిగా తేటగా మాట్లాడి బలపరిచి నడిపించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అడిగి పొందుకుని ఉన్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని పిల్లలారా, గమనించండి, ప్రపంచంలో మానవునికి ఉండేటువంటి ఆలోచనలు ఇంకెవ్వరికి ఉండవు. అయ్యా కొంచెం సౌండ్ ఇది తగ్గించండి. ప్రపంచంలో ఉండేటువంటి మనుషులలో ఉండేటువంటి ఆలోచనలు కానీ, ఊహలు కానీ, ఉద్దేశాలు కానీ, కోరికలు కానీ ఇంకెవ్వరికి ఉండవు. నేను ఎందుకు చెప్తున్నానంటే, మనుషుడు ఒక కోరిక తీర్చుకున్న తర్వాత, లేదంటే ఒక కోరిక తీరిన తర్వాత ఆటోమేటిక్గా మరొక కోరిక అనేది వస్తూనే ఉంటుంది, పుడతానే ఉంటుంది. అందుకని ఒక భక్తుడు అన్నాడు, కోరికలన్నీ గుర్రాలు అయిపోతే కళ్ళాలు ఎవరు అట్టుకుంటాడు? కోరికలన్నీ కూడా గుర్రాలు అయిపోయినాయి. ఒక గుర్రం నడపడానికే, దాన్ని తోలడానికే, దాని కళ్ళెం పట్టుకోవడానికే, దానికి చూపు అటు ఇటు వెళ్ళిపోకుండా దానికి ఏదైతే అడ్డుగా కట్టారో నిదానంగా వెళ్ళడానికి కట్టబడినటువంటి ఆ కళ్ళెం ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేయడానికే సరిపోవట్లేదు కదా మానవుని జీవితం. మరి కోరికలన్నీ కూడా గుర్రాలు అయిపోతాయి. ఇన్ని కళ్ళాలు ఎలా కంట్రోల్ చేయగలడు? ఇన్ని గుర్రాలు ఎలాగ కంట్రోల్ చేయగలడు? దేవునికి స్తోత్రం. చెప్తాం బిగ్గరగా హల్లెలూయా. కానీ కీర్తనాకారుడు మాట్లాడేటువంటి విధానం ఏంటంటే, ప్రభువా నేను నీ యొద్ద ఒక్క వరం అడిగితిని. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు నన్ను మాట్లాడినవండి, ఇప్పుడు మీ అందరినీ నేను ఒక్కొక్క కోరిక అడుగుతున్నాను. అమ్మ మీ కోరిక ఏంటి? అయ్యా మీ కోరిక ఏంటి అని అడిగాను అనుకోండి, మీకు ఒక్క కోరిక చెప్తారా, మిగతా కోరికలు కూడా చెప్తారా? స్తోత్రం నాయన. మీరు ఏమంటారంటే, మీరు నన్ను అడిగారు అనుకోండి, పాస్టర్ గారు మీ కోరిక ఏంటి అన్నారు అనుకోండి, ఏమీ లేదమ్మా మంచి కారు తీసుకోవాలనుకుంటున్నాను, BMW కొనాలనుకుంటున్నాను, మరి డబ్బులు సరిపోవట్లేదమ్మా, కొంచెం మీరు ఏదైనా సహాయం చేయండి అన్నాను అనుకుందాం. మీరు ఆ కారు కొనడానికి నాకు కొంచెం హెల్ప్ చేశారు. నేను అన్నాను, అమ్మ కారు అయితే కొనుక్కున్నాను కానీ కొంచెం ఈ కారు ఇన్సూరెన్స్ చేయించాలంటమ్మా, ఇన్సూరెన్స్కి కొంచెం డబ్బులు అవుతాయంట, అది కూడా చేయండి అంటే ఒక కోరిక తర్వాత మరొక కోరిక. నేను ఏ రీతిగా అయితే చెబుతూ ఉన్నానో, మన జీవితాల్లో ఒక కోరిక ముగించిపోయిన తర్వాత అనేక కోరికలు వస్తూనే ఉంటాయి. దేవునికి స్తోత్రం. కానీ దావీదు భక్తుడు రాయబడినటువంటి దేవుని దగ్గర ఆయన ఏంటి కోరుతున్నాడు, ఏమడుగుతున్నాడు అని అడిగితే అక్కడ అంటూ ఉన్నాడు, ఇదిగో నేను దేవుని యొద్ద ఒక్క వరం అడిగితిని. దేవునికి స్తోత్రం. చెప్తాం బిగ్గరగా హల్లెలూయా. ఒక్క వరం అడిగితిని. దానికోసం నేను ఏం చేస్తానో తెలుసా? ఆ కింద 4వ వచనంలో 2వ మాటలో దానిని నేను వెదుకుచున్నాను. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. మనము దేవుని దగ్గర ఏదైతే అడుగుతున్నామో, ఏదైతే పొందుకోవాలనుకుంటున్నామో, దేని గురించి అయితే ఆలోచిస్తున్నామో, దేని గురించి అయితే ప్రార్థన చేస్తున్నామో, దేని గురించి అయితే ఆరాటపడుతున్నామో, అది పొందుకేనంత వరకు కూడా వెతుకుతూనే ఉండాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఈ రోజున చాలామంది అడిగిన విధానాన్ని మర్చిపోతూ ఉన్నారు, మిగతా వాటిని అడుగుతానే ఉన్నారు. నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే, మన జీవితాల్లో ప్రభు ఈ 2020వ సంవత్సరము జనవరి మాసం మొదలుకొని ఆఖరి అనగా ఈ నెలాఖరులో ఈ 3వ ఆదివారం వరకు ప్రభు మనం బ్రతికించాడంటే ఎంత గొప్ప ధన్యత అండి. హల్లెలూయా. ఎన్నో బలహీనతలు వచ్చాయి, ఎంతగానో బలహీనపడిపోయాం, మోర్సిల్లిపోయాం, పడిపోయాం, జారిపోయాం, త్రొట్టిల్లిపోయాం, కృంగిపోయాం, ఎంతగానో ఏడ్చాం, మొరుపెట్టాం. ఎన్ని దినాలుగా మన కన్నీరుని చూసిన నా ప్రభు ఇంతకాలం వరకు మళ్ళీ పెంచుతూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఆయన ఎప్పుడు మనం మర్చిపోలేదండి. ఆమేన్.
మనమైతే మర్చిపోయామేమో కానీ దేవుడు ఎప్పుడు మళ్ళీ మర్చిపోలేదు. ఆయన మర్చిపోయే దేవుడు కాదు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 5-6 వచనం రాయబడిన మాట. అక్కడ యెహోషువ ఎవరి కాలంలో ఉన్నాడు? ఈ ఎవరి కాలంలో ఉన్నటువంటి యెహోషువ 6 లక్షల కాలబలమైనటువంటి ఆ ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించడానికి శక్తి సరిపోవట్లేదు, బలం సరిపోవట్లేదు. అయ్యో నేను ఎలా నడిపించగలను ప్రభా అని అంటున్నప్పుడు ఇప్పుడు నా దేవుడు స్వయంగా మాట్లాడుతున్నాడు. యెహోషువ, నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్రము కలిగి ధైర్యముగా ఉండుము. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. అప్పుడు యెహోషువ ఆ యవన కాలంలో దేవుని చెంత చేరినప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, అడుగుతూ ఉన్నప్పుడు నా దేవుడు ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో అదే వాగ్దాన ప్రకారంగా మనందరినీ బ్రతికిస్తానే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనతో ఉంటానని వాగ్దానం చేసిన వారు ఉన్నారా? విడిపోయారా? భార్యాభర్తల మధ్య ఎన్నో అపోహలు, ఎన్నో అనేక రకాలైనటువంటి సంఘర్షణలు ఎన్ని వచ్చినా భర్త భార్యని విడవకూడదు, భార్య భర్తని విడవకూడదు. దేవునికి స్తోత్రం. ఈ రోజున చాలామంది అండగా నిలబడేసినటువంటి వారే బాధపరుస్తుంటున్నప్పుడు, వెళ్ళిపోతున్నప్పుడు అనేక రీతిలుగా బాధపడుతున్న వారికి ఎవరు సహాయం చేస్తారు? నా దేవుడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన సహాయం చేసే దేవుడు, ఆయన మన మాట వినే దేవుడు, మన ప్రార్థన ఆలకించే దేవుడు. అందుకని నా దేవుడికి ఒక పేరు ఉంది, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదరు. నా దేవుడికి ఒక పేరు, మంచి పేరు, ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. ఆమేన్. ఇప్పుడు నన్ను మాట అడిగినవండి, మరి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆలకించే దేవుడు మన దేవుని మందిరానికి రాకుండా, దేవుని మందిరములో ఉండకుండా, దేవునికి విలువివ్వకుండా, దేవుని మాట వినకుండా, లోబడకుండా, చెవియొక్కకుండా, ఇష్టానుసారంగా మనకిష్టం వచ్చిన దారిలో, మార్గంలో మనం వెళుతున్నప్పుడు ప్రార్థన ఆలకించే దేవుడు మనం ఎక్కడున్నాడో చూడట్లేదా? చెప్పాలి గట్టిగా. చూడట్లేదా? కొంతమంది అనుకుంటూ ఉంటారు దేవుడు ఏం చూడట్లేదులే, దేవుడేమి ఆయన ఏమి కానరాదులే, ఆయన ఏమి కూడా చేయలే అని అనుకొని దేవుని మందిరానికి రాకుండా ఇష్టానుసారమైనటువంటి మార్గంలో వారి ఇష్టము చొప్పున నడుచుకుంటూ తిరుగుతున్న వారి పట్ల నా దేవుడు ఎట్లా ఉంటాడో ఆలోచించండి. హల్లెలూయా. రెండు చేతుల పైకి ఎత్తాలి గట్టిగా. హల్లెలూయా. రండి, ఇప్పుడు దేవుని వాక్యంలో దేవుని దగ్గర ఆయన ఏ వరం అడిగాడు, ఆయన దేవుని గురించి ఎత్తుకుచున్నాడు. ఈరోజు మనం ఏ వరం అడుగుతున్నాం? దేవునికి స్తోత్రం. కొంతమంది అడుగుతుంటారు, ప్రభువా ఈ సంవత్సరం అయిపోయింది కదా నాయన, 2026 సంవత్సరం వచ్చేస్తుంది నాయన, 2026 సంవత్సరంలో నాయన నేను ఒక కొత్త బైక్ కొనుక్కుంటానా, నేను ఒక కొత్త ఇల్లు కట్టుకుంటానా, నేను మంచిగానైనా బ్రతుకుతానా, నా పిల్లలకి ఏమైనా పెళ్ళి అవుతుందా, నా పిల్లలు ఏమైనా సంతానం కలుగుతారా, అయ్యో మా పిల్లలకి ఏమైనా జాబ్ వస్తుందా, అయ్యో మా పిల్లలు బాగా చదివి మంచి జ్ఞానవంతులుగా ఉంటారా, సాఫ్ట్వేర్ అవుతారా, మంచి పొజిషన్లో ఉంటారా, అనేక రీతిలుగా ఈ 2020 సంవత్సరం దొరబడడానికి ముందుగా మన జీవితాల్లో, మన హృదయంలో, మన అంతరంగంలో అనేక రకాలైనటువంటి తలంపులు, ఆలోచనలు, ఊహలు, ఉద్దేశాలు ఎన్నెన్నో చెలరేగుతూనే ఉన్నాయి. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎన్ని కలిగినా నా దేవుని దగ్గర నువ్వు ఏ వరం అయితే అడిగావో ఆ వరం కోసం వెతుకులాడు. నేను అంటాను, మనం అడగాల్సిన వరం ఏంటంటే, ప్రభువా నీ సన్నిధిలో నుండి నేను అన్నడు తప్పిపోకుండానట్లుగా నాకు సహాయం చేయి ప్రభువా అని అడగాలి. ఆమేన్. డబ్బు కావాలనో, బంగ్లా కావాలనో, ఇల్లు కావాలనో, లేదంటే కారు కావాలనో, ఆస్తి కావాలనో, స్థలాలు కావాలనో, లేదంటే అనేక రకాలుగా అందరికంటే గొప్ప అయిపోవాలనో, నన్ను అందరూ గౌరవించాలనో, మర్యాద ఇవ్వాలనో అనేక రీతిలైనటువంటి ఆలోచనలు, వరాలు వద్దు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మనం దేవుని దగ్గర అడగాల్సింది, ప్రభువా ఈ 2025 సంవత్సరంలో నీ సన్నిధిలో నుంచి చాలా మార్లు తప్పిపోయానేమో, వెళ్ళిపోయానేమో, మాట వినలేకపోయానేమో, కానీ 2026 నుంచి అయినా నేను నమ్మకముగా ఉండినట్లుగా నాకు సహాయం చేయి ప్రభు అని అడగాలి. ఆమేన్. అడగాల లేదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడప్పుడు పిల్లలు మీరు అడుగుతూ ఉంటారు, అమ్మాయి 6వ తరగతిలోకి వెళ్ళావు, లేదంటే 7వ తరగతి, 10వ తరగతికి వెళ్ళావు, ఇప్పుడు ఈ తరగతిలోనికి దాడుతూ వెళుతున్నా తప్ప నీ మార్కులేం పెరగట్లేదేంటి, నీ ప్రవర్తన మారట్లేదేంటి, నీ మాట తీరు మారట్లేదేంటి, పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలి, చిన్నవాళ్ళ పట్ల ఎలా ఉండాలి, పాస్టర్ గారికి, పాస్టర్ గారికి, సంఘ పెద్దలకు, సంఘంలో ఉన్న వారికి ఎలా విలువివ్వాలి, ఇవన్నీ నువ్వు నేర్చుకోవట్లేదు కదా. ఎప్పుడు మారుతావు, ఏం చేస్తావు, ఏజ్ పెరుగుతుంది, జ్ఞానం పెరుగుతుంది అని అనుకుంటూనే ఉన్నాను తప్ప ఏజ్ పెరిగింది కానీ నీకు జ్ఞానం మాత్రం పెరగట్లేదు. ఎప్పుడు ఇలాగే ఉండిపోతావా?
మారు అని తల్లిదండ్రులు పిల్లల్ని అడుగుతుంటున్నప్పుడు పిల్లలు అంటారు, అమ్మ మారిపోతానమ్మా, ఇంకోసారి అలా చేయనమ్మా, నన్ను కొట్టకండమ్మా అంటారండ్రా. అలా చూస్తారేంటండి? అంటారండ్రా. దేవునికి స్తోత్రం. మరి పిల్లలనైతే మనం దండించేస్తున్నామే, పిల్లలనైతే కొట్టేస్తున్నామే, పిల్లలైతే ఒక మాట అంటున్నామే, భర్త నేను ఒక మాట అంటున్నాడే, భార్యను ఎన్నో మాటలు అంటున్నావే, అనేక రీతిలుగా ఎన్నో మార్లు అనేక సార్లు నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నీ మాట అయితే వినట్లేదు కదా. అలాగే నీ పిల్లల్ని వదిలేసుకున్నావా? నీ భర్తను వదిలేసుకున్నావా? నీ భార్యను వదిలేసుకున్నావా? నీ ఇంటి వారిని వదిలేసుకున్నావా? ఏ ఒక్కరిని వదిలేకోకుండా వారితో చాలా మంచి బంధం కలిగి బాగానే ఉన్నావుగా. దేవునికి స్తోత్రం. మరి దేవుని దగ్గర ఎందుకని ఆయన దగ్గరికి రాలేకపోతున్నావు? ఆయన మాట ఎందుకు వినలేకపోతున్నావు? నీ ఇష్టానుసారమైనటువంటి మార్గంలో నువ్వు ఎందుకు వెళ్ళిపోతున్నావు? దేవుని దగ్గర అడుగు, ఆయన ఖచ్చితంగా నా ప్రభు ఇస్తాడు. మత్తయి సువార్త 7:7 అడుగుడి మీకు ఇయ్యబడును, వెనుకొని మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు వాటన్నిటినీ నా ప్రభు ఇచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఇవ్వగలిగిన దేవుడు కాబట్టి నువ్వు దేని గురించి అయితే వెతుకుతున్నావో దాన్ని సంపాదించుకునేంత వరకు వెతుకుతానే ఉండు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ ఏం అడుగుతున్నాడు చూద్దాం. చూడండి 4వ వచనంలో 3వ లైన్, యెహోవా ప్రసన్నతను చూచుటకును ధ్యానించుటకును దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 3 విషయాలు చెప్పాడు అక్కడ. ఒకటి, నేను దేవుని దగ్గర అడిగేటువంటి వరం ఏంటంటే, ఆ వరం కోసం నేను ఎందుకు వెతుకుచున్నానంటే ఆ వరం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, ఒకటి ఆయన ప్రసన్నతను చూడాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఏం చూడాలంటే భక్తుడు గట్టిగా చెప్పాలి. ఏం చూడాలి? అమ్మా మాట్లాడాలి. ఏం చూడాలి? ప్రసన్నత. నన్ను మాట్లాడి అసలు ప్రసన్నత అంటే ఏంటి? ఆమె చాలామంది అంటూ ఉంటారు, మా ఓడి మీకు అర్థం కాడండి, అసలు ఎంత వాడిని నేర్పించాలని అనుకుంటున్నా కానీ మా ఓడు అసలు ఎవరికి అర్థం కాడండి. ఎందుకండి వాడు ఎలా ఉంటాడు? వాడు బ్రతికేంటండి ఇలా ఉంటుంది? వాడు ఎందుకండి ఇలాగ ఆలోచిస్తాడు? అసలు చాలామంది పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడింది చూశానండి, అయినా వాడు మాట్లాడట్లేదండి, అసలు వాడు పద్ధతి ఏంటో అర్థం కావట్లేదండి అని చాలామంది అంటారు. కొంతమంది భార్యల దగ్గరికి వెళ్ళి, అమ్మ మీ ఆయన ఎలా ఉంటాడండి? ఆయన నాకు మాత్రమే అర్థం అవుతాడండి, మీకేం అర్థం కాడండి. అదే భార్య గురించి భర్తను అడిగితే, ఏంటండి మీ ఆవిడ గారు ఎలా ఉన్నారంటే, ఆవిడ నాకు మాత్రమే అర్థం అవుతుంది, మీకు మాత్రం. దేవునికి స్తోత్రం. చేతులు పైకెత్తట్లేదు ఎవరు. హల్లెలూయా. బాగా ఆలోచించండి. ఇప్పుడు భర్త యొక్క కోపం, భర్త యొక్క ప్రేమ, భర్త యొక్క ఆప్యాయత, భర్త యొక్క ఇష్టాలు అన్నీ ఎవరికి తెలుసు అని అడిగితే భార్యకి మాత్రమే తెలుసు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. అలాగైతే భార్య గురించినటువంటి ఆలోచనలన్నీ కూడా భర్తకు మాత్రమే. నీ కడుపును పుట్టినటువంటి నీ పిల్లలు 9 మాసాలు మోసి కని పెంచావుగా, వాళ్ళు ఎప్పుడు ఏడుస్తారో, ఎప్పుడు ఆకలేస్తుందో, ఎప్పుడు అన్నం పెట్టాలో, ఎప్పుడు స్నానం చేయించాలో ఎన్ని విషయాలు ఎరిగిన నీవు కొంచెం పెద్ద అయిన తర్వాత ఆడు నా మాట వినట్లేదండి, ఎన్నిసార్లు పిలిచినా ఎన్నిసార్లు బ్రతిమలాడినా చర్చికి మాత్రం రావట్లేదండి పాస్టర్ గారు, ఏం చేయమంటారండి? మరి అలాంటప్పుడు ఏడుస్తున్నప్పుడు వదిలేచ్చిగా. చిన్నప్పుడు వదలలేదు, కంటికి రెప్పలా కాపాడావు, సంకను మోసావు, ఆకలేసినప్పుడు అన్నం పెట్టావు, దాహం వేసినప్పుడు పాలు తాగిపించావు, అనేక రకాలుగా కంటికి రెప్పలా కాపాడి నీ పిల్లలను ఇప్పుడు దేవుని సన్నిధిని నడిపించడానికి నువ్వెంతగానో ఇష్టపడుతున్నప్పటికైనా వాళ్ళు మాత్రం రాలేని స్థితిలో ఉన్నారు. దేవునికి స్తోత్రం. కానీ భక్తుడు అంటున్నాడు, ప్రభువా నీ సన్నిధి నుంచి నన్ను గట్టి వేయొద్దు, ఒకవేళ గట్టి వేస్తే నేను బ్రతకలేను అని భక్తుడు ఏమన్నాడంటే, నీ ప్రసన్నతను నేను చూడాలి. దాని అర్థం ఏంటంటే నీ పరలోక రాజ్యంలో నేను చేరాలి ప్రభువా, ఆ ఒక్కవారు నాకు దయచేయ్యా అని ప్రభువు దగ్గర అడుగుతూ ఉన్నాడండి. ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మనకి తెలుసు, మనం ఆయనకి తెలుసా? భీమవరం నియోజకవర్గం నియోజకవర్గంలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, అనేక రకాలుగా కౌన్సిలర్లు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ లిస్టు ఆ పైన ఉన్నప్పటికైనా, ఆ జనాభా ఎంతమంది ఉన్నారో ఆ లెక్క అక్కడ ఉన్నప్పటికైనా ఈ మేడవరం గ్రామంలో పలానటువంటి వీధిలో పలానా సహోదరులు పలానా సహోదరుడు ఇక్కడ ఉన్నారండి, వాళ్ళు వీరండి అని పలానా ముఖ్యమంత్రి గారికి తెలుసా? చెప్పాలి. తెలుసా? కానీ నిన్ను నన్ను సృష్టించినటువంటి సృష్టికర్తకి మనమెవరో తెలుసు. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నిన్ను నన్ను సృష్టించినటువంటి సృష్టికర్త దగ్గర ఉంటావా, సృష్టి దగ్గర ఉంటావా? ఏది కావాలి నీకు?
సృష్టిని నిర్మించినటువంటి నిర్మాణకుడైనటువంటి దేవుడు కావాలా, ఈ సృష్టి కావాలా? ఈ రోజున చాలామంది ఈ సృష్టిని చూస్తూ, ఆకాశాన్ని, భూమిని, సకల విధములైనటువంటి ఇవన్నీ కూడా చూస్తూ, అబ్బా ఈ సృష్టి ఎంత బాగుందో, ఈ సృష్టిలోనే ఉండిపోదా అని అనుకొని సృష్టికర్తని మర్చిపోయి సృష్టి దగ్గరే ఉండిపోతున్నటువంటి జనాభా వలె మనం కూడా ఉన్నామేమో. అందుకే చూడండి, పురుషులు చైర్స్ అన్ని కూడా ఖాళీగా ఉన్నాయి, వీళ్ళందరూ సృష్టిలో తిరుగుతున్నారు. దేవునికి స్తోత్రం. రెండు చేతుల పైకి ఎత్తి గట్టిగా హల్లెలూయా. మనం కూడా సృష్టి కావాలి. ఇప్పుడు అంతా కూడా సృష్టి ఎక్కడికి వచ్చేసిందంటే దీంట్లోకి వచ్చేసింది. ఇప్పుడు సృష్టి అంతా ఎక్కడికి వచ్చింది? మాట్లాడండి అమ్మా. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు 40 రోజులు ఉపవాసం చేసి ఆయన వస్తున్నప్పుడు మార్గ మధ్యలో సాతాను అపవాది ఎదురయ్యి ఆయన అంటాడు, ఇదిగో సకల రాజ్యములన్నీ క్షణములో చూపించిందంట. చూపించాడు. ఈ క్షణంలో చూపించేసరికి అన్నాడు, ఇదిగో నీవు గనక నాకు నమస్కారం చేస్తే, నీవు గనక నాకు మొక్కుతే, నీవు గనక నాకు లోబడితే ఈ సకల రాజ్యముల మీద ఉండేటువంటి అధికారం నీకు ఇస్తా అని యేసుక్రీస్తు వారికే చెప్పాడంట. ఎవడో మాట్లాడట్లేదు. ఎవడో? ఈరోజు మనకి ఏం కావాలి? అధికారం. అధికారం కోసం ఎక్కడికి వెళ్ళిపోతాం ప్రార్థన మానేసి. నన్ను క్షమించాలి, ఉన్నది ఉన్నట్టుగా చెబితే ఊరికి దూరం అంట. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తండి. హల్లెలూయా. ఉన్నది ఉన్నట్టు చెబితే ఊరికి దూరం, ఉన్నది ఉన్నట్టుగా చెబితే ఉలికి ఎక్కువ, తట్టుకోలేరు. దేవునికి ఇస్తాం. అమ్మ నీరసంగా ఉండేటువంటి పాప రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా, హల్లెలూయా. పాప వాళ్ళ అత్తయ్య గారు ఎంత ఉద్యమం ఉన్నారు వెనకాల. పాప మేనగోళ్ళ గారు చాలా నీరసంగా ఉన్నారు. పాప నిద్ర లేదు, రాత్రి గొంతులు వేశారు కదా, అలిసిపోయారు కదా. దేవునికి స్తోత్రం. వినండి, ఇప్పుడు దేవుని దగ్గర ఉండేటువంటి ఆ ప్రసన్నత కోసం ఈ భక్తుడు వెతుకుతున్నాడంట. ఎక్కడ ఉంది, ఎక్కడ ఉంది, ఎక్కడ దొరుకుతుంది అని ఆ ప్రసన్నత కోసం దేవుని దగ్గర వరవరు. ప్రభువా ఆ వరం నాకు అయ్యా, నన్ను దయచేసి గంటద్దయ్యా, దయచేసి నేను లిస్టులో ఉన్నాను, లైన్లో ఉన్నాను, దగ్గర వరకు వచ్చాను, నేను వేడుకున్నాను, నేను బ్రతిమలాడుతున్నాను, దయచేసి నన్ను తోసివేయద్దు, టైం అయిపోయిందని గంటేయద్దు, నాకు నువ్వు కావాలి, నీ సన్నిధి కావాలి, నీతో ఉంటాను అని ప్రభు దగ్గర ప్రాధాయపడి కన్నీరు కార్చి అడుగుతున్నాడంట ఈ భక్తుడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నీకే కావాలి యెహోవా ప్రసన్నత కావాలా, దేవుని మందిరం కావాలా, దేవుని ఆలయం కావాలా, దేవుని చెట్టు జీవం కావాలా, లేదంటే యెహోవా పోకడలకు అలవాటు పడిపోయి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అనేటువంటి మూడిట్లకి అలవాటు పడిపోయి దేవుని మందిరానికి దూరం అయిపోదామా? ఏది కావాలి ఆలోచించో. చాయిస్ ఈజ్ యువర్స్. అవకాశాన్ని ప్రభు నీకే ఇచ్చాడు. ఏది కావాలో, ఏది మంచిదో, ఏది చెడ్డదో, ఏది అవసరమో, ఏది అవసరం కాలేదో, ఏది మనకు ముఖ్యమో, ఏది ప్రాముఖ్యమో అన్ని కూడా ప్రభు మనకి తెలియజేశాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు భక్తుడుతున్న మాట, అయ్యా నీ ప్రసన్నత కావాలి నాకు. ప్రభువా దయచేసి నాకు ఇవ్వయ్యా. హల్లెలూయా. ఇంకో భక్తుడు అడుగుతున్నాడు. చూడండి ఒకసారి 84వ సంకీర్తన 2వ వచనం. ఫాస్ట్ 84వ సంకీర్తన 2వ వచనం. స్తోత్రం అమ్మా. 84వ సంకీర్తన 2వ చరణం. యెహోవా మందిరావరణమును చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేస్తున్నాయి. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఇంకో భక్తులు వీళ్ళెవరంటే కోరాహ కుమారులు. చెప్పండి, నోటితో చెప్పండి ఎవరాళ్ళు. కోరాహ ఎవడో తెలుసా? కోరాహ ఎవడో తెలుసా? ఈ కోరాహు దేవుని మందిరములో ఉండేటువంటి వాడే, దేవుని మందిరములో కొనసాగేటటువంటి వాడే. కానీ దేవునికి వ్యతిరేకముగా, దేవుని సేవకునికి వ్యతిరేకముగా, దేవుని సంఘానికి వ్యతిరేకముగా 250 మందిని తన వైపు లాగేసుకొని సంఘాన్ని చీల్చేసి, ఇదిగో దేవుడు నీతోనే మాట్లాడతాడా, దేవుడు నీ మాట వింటాడా, దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడా, నా మాట విండా, నాకు చెవి యొక్కడా, నా ప్రార్థన విని నాకు ప్రతిఫలం ఇవ్వడా అని చెప్పి 250 మందిని తన వైపు లాగేసుకుని వేరే సంఘం పెట్టాడు మనోడు. ఎవరు అమ్మా? ఎవరు మాట్లాడరే? ఎవరు? దేవునికి స్తోత్రాలు. ఎప్పుడైతే వేరే సంఘం పెట్టగానే మోషే దైవజనుడు, ఆరోను యాజకుడు, అనగా మోషే నాయకుడు, వీళ్ళందరూ కూడా వెళ్ళి దేవుడి సంఘంలో ప్రార్థన చేస్తూ ఉంటే అప్పుడు నా దేవుడు అన్నాడు, అయ్యా కొంచెం మీరు ఒకసారి పక్క తప్పుకొని వాళ్ళతో మాట్లాడాలి నేను అని చెప్పి
దేవునికి అర్పించేటువంటి అగ్ని కాకుండా వేరే అగ్ని తీసుకెళ్ళి, వేరే ధూపార్తి తీసుకెళ్ళి దేవుని సముఖంలో ఆయన ప్రార్థన చేస్తుండగా వెంటనే నా భూమి నెరవిడిచి, ఇలా ఉన్నటువంటి భూమి నెరవిడవగానే అందులో 250 మంది మునిగిపోయారు, అందులో లోపలికి వెళ్ళిపోయారు. ఆఖరికి ప్రాణం ఉండగానే కోరాహు లోపలికి వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. గట్టి హల్లెలూయా. ఇంకో మాట అడుగుతాను చెప్పండి. ఇప్పుడు భూమి తనకు తండ్రి గారు అనగా కోరాహు కుమారుల యొక్క ఆ తండ్రి ఎవరైతే ఉన్నారో కోరాహు ఉన్నాడు, ఆ కోరాహుని మింగేసిందిగా. ఇప్పుడు కోరాహు కుమారులకి ఏం కావాలి? దేవుడి మీద కోపం రావాలి. నిజం చెప్పాలంటే నా తండ్రిని నా దేవుడు చంపేశాడు, ఆ దేవుడు మంచివాడు కాదు అని చెప్పి ఆ కోరాహు కుమారులకి కోపం రావాలి దేవుడి మీద. కానీ వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? ప్రభువా, యెహోవా మందిరావరణంలో చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మచిల్లుచున్నది. జీవము గల దేవుడు దర్శించినకు నా ప్రాణమును నా శరీరమును ఆనందంతో కేకలు వేస్తున్నాయి. తండ్రి ఏమో తప్పు చేశాడు, నా తండ్రి తప్పు చేసిన దానికి ఆయన శిక్షలు పెంచాడు, కానీ అటువంటి పొరపాటు మేము చేయకూడదని దేవుని మందిరములో ఉండాలని కోరాహు కుమారులు ప్రార్థన చేస్తున్నారు. ఆమేన్ చెప్పండి హల్లెలూయా. నీకేం కావాలి? తప్పిపోతావా? సరి చేయబడతావా? దేవుని మందిరంలో ఉంటావా? దేవుని మందిరం వెలుపులో ఉంటావా? నీకేది కావాలి? చాయిస్ ఇస్ యువర్స్. అవకాశం నీదే. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఇందాక సహోదరి గారు సాక్ష్యం చెప్తున్నారు. ఇంచుమించు రక్తం యొక్క 3 పాయింట్లు అంతేనమ్మా. 3 పాయింట్లు. అసలు 3 పాయింట్లు మనిషి బతుకుతాడా? దేవుని స్తోత్రం. అమ్మ నేను డాక్టర్ గారిని కాదమ్మా, నన్ను అలా చూడకండి. హల్లెలూయా. 3 పాయింట్లు అంటే బతుకుతాడా? ఆల్మోస్ట్ డెడ్డే. కానీ దేవుడు సురక్షితంగా సిస్టర్ గారిని ఇక్కడ తీసుకొచ్చారంటే ఎవరి కృప? అంత స్లో చెప్తారే? ఎవరి కృప? హల్లెలూయా చెప్పండి హల్లెలూయా. మనం అనుకున్నది ఒకటి, జరిగింది మరొకటి. మన ఊహకు మించినటువంటి కార్యాలు నా ప్రభు చేస్తాడండి. ఆయన ఒక్కడే చేయగలడు. అందుకే నా దేవుడు సమర్థుడు, అందుకే నా దేవుడు గొప్పవాడు. దేవునికి స్తోత్రం. ఆ విధానం తెలుసుకున్నటువంటి, ఆ విషయం తెలుసుకున్నటువంటి ఈ దావీదు చెప్తున్న మాట, అయ్యా నాకు ఒక వరం కావాలి, ఆ వరాన్ని నేను ఇవ్వాలి. ఏంటా వరం అంటే నీ ప్రసన్నత నేను చూడాలి. దేవునికి స్తోత్రం. నీ మందిరంలో ఉండాలి. దేవునికి స్తోత్రం. పరలోక రాజ్యంలో ఉండాలి. దేవునికి స్తోత్రం. రెండోది అంటున్నాడు, ఆయన ఆలయములో ధ్యానించుటకును. రెండో విషయం, ఆయన ఆలయములో ధ్యానించాలి. హల్లెలూయా. నన్ను మాట్లాడినామండి. మనకు వచ్చిన ప్రతి సమస్య ఎవరితో పంచుకుంటాం? వెరీ గుడ్, వెరీ గుడ్. పక్క వాళ్ళతో, ఇరుగు వారితో, పొరుగు వారితో, మన అనుకున్న వాళ్ళతో, మనల్ని అర్థం చేసుకునే వాళ్ళతో. నన్ను మాట్లాడగలను మరొక మాట, అసలు నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారా? స్త్రీలందరి దగ్గరికి అమ్మ స్త్రీల క్రిస్మస్ చేశారు కదా నిన్న, మీ ఆయన గారు మిమ్మల్ని అర్థం చేసుకోండి. ఏం చెప్పంటారు భాష గారు? ఆయన స్టార్ట్ చేస్తారు. చేయరా? మాట్లాడట్లేదు ఎవరు? చేయరా? పైకి మాత్రం నవ్వుతున్నారు కానీ లోపల ఎన్ని ఉన్నాయో. ఆమె తవ్వుకుంటూ వస్తాయి అనమాట. తవ్వితే అన్నీ వస్తాయి. బంగారు గనులు అంటారు చూసారా, ఇవన్నీ బయటకు వస్తాయి. దేవునికి స్తోత్రం. పోనీ మా వాళ్ళు ఏమైనా తక్కువ వాళ్ళ? అయ్యా మరి మీకేమైంది ఏంటి? మరి ఆవిడండి చర్చిలో బాగానే ఉంటుందండి, ఇంటికి వచ్చిన తర్వాత చూడాలి ఆవిడ ప్రతాపం. ఎవరి ప్రతాపం? అబ్బాబ్బా, మా తల్లి ఎంత మంచివారో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంటి దగ్గర మాత్రం లక్ష్మి, క్షమించాలి, చర్చి దగ్గరకు వచ్చేసరికి మాత్రం చాలా నిశ్శబ్దంగా ఉంటారు. ఇంటికి వెళ్ళిన తర్వాత అసలు ఆ లక్ష్మిలో చూడాలి ప్రతాపం, మామూలుగా రాదు బయటికి. దేవునికి స్తోత్రం. ఇంకా భర్తని ఇంకా ఆ బట్ట ముంచి లేపుతారు కదా, ఏంటిది? అబ్బా అబ్బా, దేవునికి స్తోత్రం. ఇప్పుడు బట్టలు అని చెప్పారు కదా, దాని అర్థం ఏంటంటే మిమ్మల్ని ఫాలో అవుతున్నారు వీళ్ళు. హల్లెలూయా చెప్పండి హల్లెలూయా. నేను ముగిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, భార్యాభర్తల మధ్య ఉండేటువంటి ఆ మనస్పర్ధలు బయటికి తెలియనివారు చాలా జాగ్రత్తగా. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. నేను అంటానండి, నిన్ను నన్ను అర్థం చేసుకునే నాదుడి లోకంలో లేడిగా, ఎవ్వడు ఒక్కడు కూడా లేడు. కని పెంచిన తల్లిదండ్రులు అర్థం చేసుకోరు, కడుపును పుట్టిన బిడ్డలు అర్థం చేసుకోరు. నిన్న రీసెంట్గా ఒక న్యూస్ చదివా. ఆ న్యూస్లో ఏంటంటే తండ్రి గారి పేరు మీద ఇన్సూరెన్స్ చేయించారంట 3 కోట్లు. కొడుకులు బాగా విని మాట, తండ్రి మీద 3 కోట్లు ఇన్సూరెన్స్ చేస్తే తండ్రి చచ్చిపోవట్లేదని పాము తీసుకొచ్చి పాము చేత కాటేయించి 2 కొడుకులు చంపేశారు తండ్రిని. 3 కోట్లు వస్తాయని కరెన్సీ లెక్కెడదాం అనుకున్న వాళ్ళు జైలు వసలు లెక్కెడుతున్నారు. ఎన్ని వసలు ఉన్నాయరా? ఏంట్రా లెక్కెత్తున్నారండి జైలు. అర్థమైందా?
హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. నిన్ను కని పెంచినటువంటి తల్లిదండ్రులను చాలా జాగ్రత్తగా చూడాలి. భర్తను నమ్మి వచ్చినటువంటి భార్య అత్తామామలను చాలా జాగ్రత్తగా చూడాలి. అత్తగారికి మామగారికి ఎదురు చెప్పకూడదు. మామగారికి అత్తగారు ఏం చెప్పినా సరే అది సరైందో కాదో ఆలోచించాలి. మాట్లాడే విధానం మార్చుకోవాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. కొంతమంది తల్లిదండ్రులు అనుకుంటారు, అమ్మాయికి పెళ్లి చేసాం కదా, అత్తవారింటికి పంపించేసాం కదా, పర్లేదులే, బాగానే ఉన్నాళ్ళే, బాగానే చూసుకున్నాను. ఇది కాదు. అమ్మాయి అత్తగారు ఎలా చూస్తున్నారు, నిన్ను ఏం చేస్తున్నావు, అత్తగారు మాట వింటున్నావా, భర్త మాట వింటున్నా అడగాలి. ఆమె రావట్లే, ఆమె కొంతమంది అడగరు. మా ఓ డబ్బున్నాడా, పర్లేదులే, మా అల్లుడి గారు ఎంత డబ్బున్నాడో తెలుసా, మరి మీ అమ్మాయిని ఏం చేస్తాడో తెలుసా. హల్లెలూయా. దేవుని మందిరంలో నువ్వు నేను ఏం చేస్తున్నామో ఆయన చూస్తున్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనంలో నువ్వు దేవుని మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా. అందుకే బాబు ఇందాక యోసేపు గారు పాట పాడేటప్పుడు అందరు సప్పట్లు కొట్టకుండా నీ కలర్ బాగుందే, నీ స్తోత్రం, హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అందుకే కోపాలు వస్తాయి, ఊరికినే రావు. స్కూల్లో చెప్పినప్పుడు ఇంటర్వ్యూలో ఇంటికి వచ్చిన తర్వాత అంటారు, అమ్మ నాకు ఏమో అర్థం కావట్లేదు, అమ్మ భయం ఎత్తునే పొద్దునే. నువ్వేం చదివావు? చదివితే ఏమన్నా రాస్తావు, వింటే ఏమన్నా రాస్తావు. దేవుని మందిరములో కూడా అంతే. హల్లెలూయా. ఇక్కడ చెప్పేటువంటి జీవవాక్యాలను వింటే నీ జీవితం బాగుపడుతుంది, నీ జీవితం వెలిగింపబడుతుంది, నీ జీవితం ఉత్తేజింపబడుతుంది, నీ జీవితం ప్రభు కొరకు అంకితమవుతుంది. అట్టి స్థాయిలో ఉండాలంటే ఈ దావీదు భక్తుడు అడిగినటువంటి వరం మనందరం కూడా అడిగినటువంటి వెంటనే దాన్ని వదిలేయని కాదు, దానికోసం వెతుకుతున్నాడంట. వెతకడమే కాదు, దానికోసం ప్రయాసపడతాడంట. అయ్యా నీ ప్రసన్నత చూడాలి. 2 నీ ఆలయములో నీ వాక్యాన్ని ధ్యానించాలి. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తావు, కుటుంబం కోసం ప్రార్థన చేస్తావు, నీ భర్త కోసం, భార్య కోసం, పిల్లల కోసం, సంఘం కోసం, ఈ సమాజం కోసం, ఈ గ్రామం కోసం, ప్రజలందరి కోసం ప్రార్థన చేస్తాం. ప్రార్థన ఆలకించిన దేవుడు ఆయన మనతో తను వాక్కుదారి మాట్లాడుతున్నప్పుడు దాన్ని మనం ధ్యానించాలి. హల్లెలూయా. పాడి పశువులు అంటే తెలుసుగా మీకు, పాడి ఎద్దులు, పాడి ఆవులు, పాడి గేదెలు అంటారు చూసారా. ఈ పాడి ఎద్దులు వీటన్నిటిని బయటికి పంపించిన తర్వాత ఆవులు గేదెలు బయటికి వెళ్ళి ఆ గడ్డి వేసిన తర్వాత ఇంటికి రాగానే వెంటనే కూర్చొని ఏం చేస్తా తెలుసా? ఏం చేస్తాయి? అబ్బా గట్టిగా చెప్పండి, ఏం చేస్తాయి? మనం ఏం చేస్తాం? పడుకో. ఆరాధన ఇంత లేట్ చేసారు పాస్టర్, పడుకో, లేట్ అయిపోతుంది. దేవునికి స్తోత్రం. ఎక్కట్లేదు ఎవరు. హల్లెలూయా. గేదెలైతే నెమరు వేస్తూ ఉంటాయి, ఆ నెమరు వేసిన తర్వాత పాలు అనేవి ఉబుకుతూ ఉంటాయి. ఉబుకిన తర్వాత ఉదయాన్నే దగ్గర మనం ఏం చేస్తాం? మాట్లాడట్లేదు. హల్లెలూయా. అవి అంతలా చేస్తాయి కాబట్టి పాలని ఉబుకుతూ ఉంటాయి. దేవుని వాక్యం మనం ధ్యానిస్తే మన జీవితంలో ఉండేటువంటి ప్రతి కల్మషం పోతుంది. దేవుని కొరకు సాక్షిగా బ్రతుకుతాం. అదే చేస్తున్నాడు దావీదు. 3వ విషయం ఏంటంటే, నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. హల్లెలూయా. చెప్పండి బిగ్గరగా, హల్లెలూయా. నా జీవితకాలం అంతా. ఇదే మాట 23వ సంకీర్తన చివరి మాట చూడండి. 23వ సంకీర్తన చివరి మాట. బైబిల్ తీయాలి అమ్మ, యవనస్తులందరూ తీయాలి. అక్క డ్రాయింగ్ తర్వాత ఎదిగినక్క. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. హల్లెలూయా. దాని పై లైన్ ఏమనుందంటే, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఆమేన్. గిన్నె అనగా జీవితం నిండి పొర్లుచున్నదంటే ఆ తైలాభిషేకమైనటువంటి ఆశీర్వాదాలు మన మీద నిండుతూ పొర్లుతూ ఉండాలి. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు అదే మాట దావీదు అంటున్నాడు, నా జీవితకాలం అంతా నీ మందిరంలో నివసింపగోరుతున్నాను. దయచేసి నన్ను త్రోసివేయద్దు ప్రభువా. నీ ప్రసన్నత కావాలి, నీ ఆలయంలో ధ్యానిస్తాను, నన్ను నీ జీవితకాలం అంతా నీ సన్నిధిలో ఉంటాను, అట్టి వరం నాకు ఇవ్వయ్యా అని దావీదు అడిగినట్టుగా ఈరోజు మనందరం అడుగుదాం. ప్రభు కొరకు నిలబడదాం, ప్రభు సాక్షిగా బ్రతుకుదాం. అట్టి ఆశీర్వాదాలు, అట్టి కృపా సమాధానాలు ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రభు ఈ మాటలు మన వెనుకలు దీవించునుగాక. ఆమెనందరూ మోకరించని ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి నీకు వందనాలు. కొద్ది నిమిషాలు ఈ మాట ధ్యానించండి. మాకు ఇచ్చిన